అనేక మంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని వాక్యం వింటారు, దేవుని కొరకు గొప్పగా బతికేస్తున్నాం అనే భ్రమలో ఉంటారు. వాళ్ళ కోరిక ఏంటంటే మేము పరలోక రాజ్యం ఎలాగని వెళ్ళిపోవాలా, మేము నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఇలా ప్రయాసపడతారు ప్రతి విశ్వాసం కూడా. కాకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే పనికి మాలిన బ్రతుకులు అంటున్నారు దేవుడు ఇక్కడ. మనకి అర్థమైన కార్యక్రమంలో బ్రతుకుతూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తలపడుతూ, దేవునికి అయిష్టమైన కార్యాలు తలపడుతూ, దేవునికి విరోధంగా బ్రతుకుతూ నేను నిత్య రాజ్యానికి వెళ్ళిపోవాలా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలని నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత ఆశపడని కూడా అది నెరవేర్చిందని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎప్పుడు మనం పరలోక రాజ్యం స్వతంత్రించగలగలమంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించినంట. దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించడు? ఎంతో ప్రేమించడు. ఎంతంటే తన కుమారుణ్ణి ప్రాణం ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా మనం పొందడండి దేవుడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆ యొక్క యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసం ఉంచి వాడే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడంట. ఆయన పోలు నడుచుకుంటున్నామా? వెలుగు సంబంధంలో నడుచుకుంటున్నామా? చీకటి సంబంధులుగా అపవిత్రమైన కార్యాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటున్నాం. మనం చనిపోయినప్పుడు కూడా పరలోక పిలుపు అని మరి ఉంటుంది. వాడు బతుకంతా కూడా పనికి మాలి బ్రతికే. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలో తెలుసా? యథార్థంగా, నీతిగా, న్యాయంగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా పరిశుద్ధంగా బ్రతకాలి. అప్పుడు తప్పకుండా దేవుడు నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తారని దేవుడు సెలవుస్తున్నాడండి ఇక్కడ.